చెప్పు తమ్ముడు, ఎప్పుడు మొదలుపెట్టినావు, ఎక్కడికి వెళ్ళి మొదలుపెట్టినావు, అసలు నీ ప్రయాణం ఎట్లా మొదలైంది, నీకు ఈ షార్ట్ ఫిలిమ్స్ల వైపు ఎట్లా మళ్ళింది, ముందుగాల అవకాశం ఎవరు ఇచ్చింది? అయితే నీ తరగతుల కానుంచి చెప్పు. మా ఊర్లోనే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుకున్నా నేను. చదువుకున్న తర్వాత అది టీవీలో చూసేవాళ్ళు అందరినీ. చూస్తే సీరియల్ సినిమాల్లో మస్తు యాక్టింగ్ చేస్తారు, నేను చేయాలి అట్లా, నాకు ఎవరైనా తెలిస్తే అయిపోవు, నాకు అవకాశం ఇస్తే అయిపో అని మస్తు అనుకునేటండి నేను. కాకపోతే నాకు ఎవరు తెలియదు. ఇక అట్లా మా ఊళ్ళో చదువుకున్నా, అట్లనే మళ్ళీ సిరిసిల్లాలో చదువుకున్న తర్వాత మా ఊళ్ళో ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టిరు సార్లు, స్టేజ్ ప్రోగ్రామ్ చేశారు. చేస్తే మంచి అప్పుడు కామెడీ చేసిన తర్వాత మస్తు చేసినావు అనుకుంటా అన్నారు. అట్లా నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఎట్లా ఇక 10th క్లాస్ వరకు అయిపోయింది, నేను చేయాలి అనే తపనతోటి ఉంటే ఆయనతో ఒక ఛానల్లో ఫస్ట్ అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత చేసిన తర్వాత అప్పుడు ఒక ఛానల్లో చేసి మళ్ళీ ఇంకో ఛానల్ చికెన్ కలపోరి అని విలేజ్ డెవలపర్ ఛానల్, భాస్కర్ సూర్య అన్న పేరు, ఆ అన్న అవకాశం ఇచ్చిన తర్వాత మస్తు సంతోషంగా ఫీల్ అయినా నేను. మస్తు యాక్టింగ్ మస్తు చేసిన, వైరల్ అయినాయి. అట్లనే అన్ని ఛానల్ వల్ల అవకాశం ఇస్తే చేసుకుంటూ వచ్చిన. వైరల్ అయినాయి, ఏం వైరల్ అయినాయి అందులో బాగా? ఫస్ట్ డైలాగ్ అంటే చికెన్ కలపోరినా? చికెన్ కలపోరిలో చెప్తావా ఒకసారి? చెప్తా. చెప్పు. రాజీ నన్ను లగ్గం చేసుకోమంటే చేసుకుంటలేవు కదా, నీ బొంద పెట్ట, నీ దొంగలు కొట్ట, నీ నెత్తుకపో, నీ సావుగాను, మంచి వాళ్ళ కత్తు నీ కత్తలేమో లగ్గం చేసుకోమంటే చేసుకుంటలేవు. ఈ డైలాగ్ హైలైట్ అయింది కదా, ఆ మధ్యలో గిర్రా తిరిగింది, నేను కూడా చూసిన చాలా మటుకు. తర్వాత ఈ డైలాగ్ హైలైట్ అయింది. మామూలుగా షార్ట్ ఫిలిమ్స్ లలో కొన్ని చేసుకుంటా పోతే ఆ గుర్తింపు దక్కితే ఆనందం వేరే ఉంటది. జనాలు పోయిన కాడ గుర్తుపడితే కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. చికెన్ కలపోరి చేసిన తర్వాత నీకు ఎసంటి గుర్తింపు వచ్చింది? మస్తు గుర్తింపు వచ్చింది అక్క. నిజంగా నేను చేస్తానా, అసలు నాకు ఛానల్ వాళ్ళే పరిచయం లేదు అనేటట్టు బాధపడుతూ ఉంటే, ఛానల్లో చేసిన తర్వాత నన్ను మీరు ఎక్కడ బస్సులోకి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, ఏదైనా గుడికి వెళ్ళినా, వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎక్కడైనా పెళ్లిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫలానా మీరు ఇలా భలే చేస్తారు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు అది మాట్లాడియడం మస్తు సంతోషం అనిపించింది నిజంగా నాకు. సంతోషం, మాకు కూడా సంతోషం సీను. ఎందుకంటే నీ కష్టం చిన్నప్పటి నుంచి చూస్తాను మేము. మామూలుగా అప్పుడు వచ్చినావు మా ఇంటికి కదా, అవును, అప్పుడు వచ్చిన కాడి నుంచి వెళ్ళి పాడాలి, ఎదగాలి అనే ఆలోచన ఉండే నీలో, తపన ఉండే. ఆ తపననే నిన్ను ముంగడికి పట్టుకపోయింది. మొదలు భాస్కర్ సూర్య ఇచ్చిన అవకాశం. తర్వాత ఎవరు ఇచ్చిరు నీకు? తర్వాత అన్ని ఛానల్ వాళ్ళు. అంటే ఇప్పుడు కరీంనగర్ ఏరియా మొత్తం సిరిసిల్ల కరీంనగర్ ఏరియాలో మొత్తం 7 ఛానల్ వాళ్ళని అవకాశం ఇచ్చిర్రు. నేను ఎదుగుతున్నా చేస్తున్నా అంటే కారణం వాళ్ళు కూడా, వాళ్ళు అవకాశం ఇచ్చిర్రు కాబట్టి నేను చేసిన కదా అక్క. తెలంగాణ షార్ట్ ఫిలిమ్స్ అంటే కరీంనగర్ పెట్టింది పేరు. కరీంనగర్ లోనే ఎక్కువ తెలంగాణకు సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి. మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా అటు సైడే ఎక్కువ ఉంటాయి. నీకు అటు సైడ్ అవకాశం దొరికింది. ఇంతకు మీది ఏ ఊరు? మాది అంకుసాపూర్ అక్క. అంకుసాపూర్ అంటే మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుసాపూర్. మొత్తం మీద సిరిసిల్లకి వెళ్ళి కరీంనగర్ లో పోయి పడ్డావు. కరీంనగర్ లోకి వెళ్ళి హైదరాబాద్ జబర్దస్త్ స్టేజ్ దాకా వచ్చినావు. తర్వాత చికెన్ కలపోరి తర్వాత ఏం చేసినావు? తర్వాత సాంగ్స్ రాసిన. పాటలు రాస్తావు నువ్వు? పాటలు కూడా రాస్తావా? ఏం పాట రాసినావు? ఏదన్నా పాట హైలైట్ అయింది ఉందా? హైలైట్ అంటే వ్యూస్ పోయినాయి, కాకపోతే బాగా హైలైట్ కాలేదు. కానీ మామూలుగానైతే ఒకప్పుడైతే ఏమనుకున్నారంటే ఏ సింగర్ అవుతాడా, అసలు పాడతాడా, ఆ వాయిస్ అట్లా ఉంటదా అని చెప్పి అనుకున్న వాళ్ళే కొందరు ఉన్నారు. కామెడీ వాయిస్ చూసిన తర్వాత పోరడు మంచిగానే వాడిండు, సూపర్ వాడిండు అని తర్వాత అన్నారు. ఈ మధ్య కాలంలో ఏదో సమ్మక్క సారక్క పాట వైరల్ అవుతుంది. అవునవును, అదొక 2-3 లైన్లు పాడతావా? ముందుగా ఏదో బానిచ్చినట్టు. అవునవును, పాడతావా? సిలకలాది గట్టు సిన్ని మేడారం, సిలకలాది గట్టు సిన్ని మేడారం, హంసలాది గట్టు అది మేడారం, జారు జారు బండ జంపన్న వాగునాది. ఇచ్చినవా? ఇక మొత్తం మీద మేడారం పాటలైనా, కొమరేలి మల్లన్న పాటలైనా ఇట్లాంటి సాకులు ఇస్తే హైలైట్ అవుతాయి ముందుగల్లా. మామూలుగా శివసత్తులు ఎట్లా శిగాలు ఊతారో అట్లా ఇస్తే మంచిగా హైలైట్ అవుతాయి. దీని తర్వాత నీకు ఎట్లా పేరు వచ్చింది? అంటే బయటకు వచ్చిందా ఈ పాట? రాలేదక్క, ఇంకా రాలేదు. రికార్డింగ్ లో ఉందా? ఉంది. అయిపోయిందా రికార్డింగ్? పాట అయిపోయిందా? పాట అయిపోయింది, ఇంకా రిలీజ్. మరి సమ్మక్క సారక్క జాతర వచ్చింది కదా, ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇక రేపు ఎల్లుండో చేస్తారు. మొత్తం మీద అటు షార్ట్ ఫిలిమ్స్, ఇటు పాటలు. నువ్వేం పాట రాసినావు ఇది వరకు? నేనంటే గుర్తుకొస్తలేదా? సరే ఇప్పుడు షార్ట్ ఫిలిం వచ్చినావు కాబట్టి, జబర్దస్త్ వేదికల మీదకి వచ్చినావు కాబట్టి పాటలు ఎక్కువ యాదికొత్తలేవు. సరే పాటలు అప్పటి వరకు యాదికొచ్చుకో వరకు పాడుకుందాం. కానీ అమ్మ నాయన ఏం చేస్తారు?
వ్యవసాయమే అక్క. వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు పనికి పోతుర్రా అమ్మ నాన్న? లేదక్క, డాడీ హెల్త్ బాగాలేదు, ఏమైంది? షుగర్ వచ్చి కాలు ఇన్ఫెక్షన్ అయింది, Infection. 3 years అవుతుంది. ఉమ్. ఇక నడవరాదు సరిగా, ఏం చేయరు. ఇక అమ్మ డాడీని చూసుకోవడం, ఇంటి దగ్గర ఉండి అంతే అయిపోతుంది. ఇక ఎంతమంది నేనే. మీరు అన్నదమ్ములు అక్క చెల్లెలు? 2 అక్కలు, నేనక్క. ఇద్దరు అక్కలు పెళ్ళైంది పెళ్ళి అయింది. ఇప్పుడు చూసుకోవాల్సింది నువ్వే. నేనే.